నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యాస్ లీగల్. సో ఈరోజు టాపిక్ ఈ వీడియోలో మనం 498A లైక్ ఫాల్స్ కేసెస్ గురించి, నెక్స్ట్ డీవీసీ, దెన్ గృహహింస, హరాస్మెంటు, నెక్స్ట్ మెయింటెనెన్స్. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్ ఇయర్స్లో అంటే పాస్ట్ అరౌండ్ 5 ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే ఈ 498 కేసెస్ అనేటివి డ్రాస్టిక్గా పెరిగాయి, అంటే విపరీతంగా పెరిగాయి. సో ఈవెన్ కోర్ట్స్ కూడా వీటికి సపరేట్గా ఒక ఫ్యామిలీ కోర్ట్ అనేటి వాటిని సపరేట్గా డెడికేటెడ్గా అలొకేట్ చేసి కేసెస్ని డీల్ చేస్తున్నా కానీ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ డే టు డే పెరగడం వల్ల వాటి డిస్పోజల్ నెంబరు కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. సో అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ 498A ఈ పర్టికులర్ సెక్షన్ అనేది లేడీస్కి ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్. లైక్ అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఐపీసీ సెక్షన్ 498A లైక్ 1983 ఆ సిచ్యుయేషన్లో లైక్ ఓల్డెన్ డేస్లో అప్పుడు ఉన్న సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ అబౌట్ ద లేడీస్ ఉమెన్ ఉన్న వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి ఆ పర్టికులర్ సెక్షన్ని అప్పుడున్న సోషల్ వాటి మీద ఇంప్లిమెంట్ చేశారు. సో తర్వాత ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేది కంబైన్ ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు సపరేట్ అయిపోయారు. లైక్ చాలా మటుకు ఇప్పుడు ఎక్కువ మటుకు వాళ్ళ పిల్లలు కానీ అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యాక నేటివ్ ప్లేస్లో ఎవరు ఉండట్లేదు. సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఆర్ ఎనీ అదర్ కార్పొరేట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ జాబ్స్ పెరగడం వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళు సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో యాజ్ లాంగ్ యాజ్ అంత ప్రాపర్గా ఉంది అన్నంత వరకు నో డిస్టర్బెన్స్. సో ఒక్కసారి అయితే ఎప్పుడైతే చిన్న స్మాల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యిందో సో ఆ సిచ్యుయేషన్లో ఏం చేస్తున్నారంటే ఈ లేడీస్ లైక్ ఎవరైతే మ్యారేజ్ అయిందో అమ్మాయి హస్బెండ్ మీద 498 కేసు అనేది ఇమ్మీడియట్గా పెట్టేస్తున్నారు, ముందు వెనక ఆలోచించకుండా. సో ద పర్పస్ ఆఫ్ ద మెయిన్ సెక్షన్ ఈజ్ డిఫరెంట్. నౌ దాన్ని కంప్లీట్గా మిస్యూజ్ చేస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ 100 ఒక 30%, 20-30% జెన్యున్నెస్ ఉన్న కేసెస్ ఉంటాయి 498లో. ఈవెన్ 60-70% కంప్లీట్గా ఫాల్స్ కేసెసే ఉంటాయి. అందులో అక్కడ ఏమవుతుందంటే హస్బెండ్ హరాస్మెంట్ తర్వాత హస్బెండ్ హరాస్మెంట్ చేసని కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్కి అడుగుతారు. అదే టైంలో ఒక ప్యాకేజ్ లాగా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్, ఇన్లాస్ అంటే అమ్మాయి వాళ్ళ ఇన్లాస్, మామగారు, అత్తగారు, హస్బెండ్ వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళని కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారు. హస్బెండ్ సిస్టరు ఆర్ హస్బెండ్ బ్రదర్ ఉంటే బ్రదర్ వైఫ్, సిస్టర్ అంటే సిస్టర్ వాళ్ళ హస్బెండ్, కంప్లీట్గా వీళ్ళను ఇంక్లూడ్ చేస్తారు ఈ కేసులో. సో వాళ్ళేమో ఎక్కడో సమ్వేర్ అవుట్ ఆఫ్ కంట్రీయో లేకుంటే డిఫరెంట్ సిటీస్లోనో వాళ్ళ జాబ్స్, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మటుకు హరాస్మెంట్ అని పెట్టేస్తారు. ఎందుకు అలా పెట్టేస్తారంటే అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అని అందరినీ ఇంక్లూడ్ చేయడం వల్ల వీడి మీద ప్రెజర్ వస్తుంది. సో వీడు తను చెప్పినట్టు వింటాడు అనే చిన్న అజంప్షన్ లైక్ అపోహ. సో వాటిని బేస్ చేసుకొని వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ ఈ 498 పెట్టడంలో ఇది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ వాడిని హస్బెండ్ను అటాక్ చేయలేక ఆర్ చేయడానికి బదులు ఇండైరెక్ట్గా వీళ్ళందరినీ పెట్టడం వల్ల ఆయన ప్రెజర్ వస్తుంది. సో దీనికి ఒక ఉదాహరణగా ఎలా చెప్పుకోవచ్చు అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముని వధించడానికి శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముని వధిస్తారు. భీష్మ వధ అలా జరుగుతుంది. సో సేమ్ కాంటెక్స్ట్లో ఈ 498ను హస్బెండ్ హరాస్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంక్లూడ్ చేస్తారు. సో దానివల్ల ఇక్కడ ఎంఐ సాధించేది ఏమీ లేదు. సో జెన్యున్నెస్ ఉన్న కేసెస్లో లైక్ సీ కెన్ ఇంక్లూడ్ ఎనీవన్, అది ఫైట్ చేయడానికి కూడా ప్రాపర్గా ఉంటుంది, జెన్యున్నెస్ ఉంటుంది, తను సీ కెన్ గెట్ ద జస్టిస్. బట్ ఏదో హరాస్మెంట్ చేయాలి, సాధించాలి అనే ఆ కాంటెక్స్ట్లోనే ఎక్కువ మటుకు ఈ ఫాల్స్ కేసెస్ పెట్టి అవి రాంగ్ వేలో వెళ్తే అవి నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఎప్పటికీ అవి క్లియర్ కావు. ఇక్కడేమో ఈ అమ్మాయి 498 డీవీసీ, ఎంసీ, డైవర్స్ వేస్తుంది.
సో అక్కడేమో హస్బెండ్ వాడు ఏం చేస్తాడు, రెస్ట్రిక్షన్ ఆఫ్ ఆర్సీ వేస్తాడు, కంజుగల్ రైట్స్ నాకు నా వైఫ్ కావాలి, నేను లీడ్ చేస్తా అంటాడు. సో 2 కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ లాగా 2 కాంట్రడిక్ట్స్ కేసెస్ ఫైల్ అవుతాయి డిఫరెంట్ లొకేషన్స్లో. సో అప్పుడు అవి ఎప్పటికీ క్లియర్ కావాలి. సో ఈ స్పాన్లో ఆల్మోస్ట్ కిడ్స్ లేకుంటే దట్ ఈస్ డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ కేస్, డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళకి ఇదంతా క్లియర్ కావడానికి ఒక 5 to 10 years పడుతుంది. సో అంత లోపల నీ ఏజ్ పోతుంది, టైము, ఎఫర్ట్స్, కోర్టు చుట్టూ తిరగడం తప్ప సాధించేది ఏమి ఉండదు. సపోజ్ కిడ్స్ ఉన్నారనుకోండి, కిడ్స్ బేబీకి ఒక 2 years 3 years ఉన్న కిడ్స్ ఈ డీవీసీలు ఇవన్నీ అయిపోయి డైవర్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 10 years పట్టి ఆడు 2 years 3 years ఉన్న బేబీ 13 years 12 years ఆ ఏజ్కి వచ్చేస్తారు. సో వాని లైఫ్ స్పాయిల్డ్ అవుతుంది. సో ఈ టోటల్ కాంటెక్స్ట్లో మేజర్ రోల్ ఎవరు అంటే పేరెంట్స్. ఓల్డెన్ డేస్లో ఉన్న పేరెంట్స్ మెంటాలిటీ, ఇప్పుడు ఉన్న పేరెంట్స్ మెంటాలిటీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది అన్నెసెసరీగా ఎక్కువ అయిపోయింది. ఓవర్ డోసేజ్ లాగా కావాల్సిన ఇన్వాల్వ్మెంట్ కంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. దానివల్ల అమ్మాయి అబ్బాయి బోత్ సైడ్స్ వాళ్ళ డెసిషన్స్ కూడా వీళ్ళే అలా చేయాలి ఇలా చేయాలి వీళ్ళ డైరెక్షన్లో జరుగుతుంటుంది. సపోజ్ వాళ్ళ మీద డిస్ప్యూట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే బోత్ సైడ్స్ ఇన్లాస్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడి దాన్ని సెటిలైజ్ చేసి ఒక గుడ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అలా ఉండదు. ప్రెస్టేజ్కి వెళ్తారు, పౌరశాలకు వెళ్తారు. ఏం చెప్తారు పౌరశాలకు వెళ్ళి, నీకెందుకు, నువ్వు ఇంటికి వచ్చేసి మిమ్మల్ని ఆ మాత్రం నేను చూసుకోలేనమ్మా, వచ్చాయమ్మా అనేస్తారు. ఆ అమ్మాయి అక్కడ నుంచి పుట్టింటికి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి ఏం సాధిస్తుంది? ఇయర్స్ టుగెదర్ కమ్యూనికేషన్ కట్ అవుతుంది. సేమ్ వే అదర్ సైడ్. అబ్బాయి సైడ్ ఏమవుతుంది, నీకేంటి మగాడివి, నువ్వు అమ్మాయి మాట ఏంటి, అదే వెళ్ళిపోయినప్పుడు వాళ్ళే వస్తారులే, ఆ మాత్రం ఉండలేవా, వీడికి ఇక్కడ డిఫరెంట్ వేరే తీసుకెళ్తారు. సో అది ఎప్పటికీ సెట్ కాదు. ఇదంతా సెట్ కావడానికే ఇయర్స్ టుగెదర్ అయిపోతుంది. అప్పటికల్లా పేరెంట్స్ అనేది వాళ్ళు దే బికమ్ ఓల్డ్. వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ చేతి నుంచి జారిపోతుంది. సో ఫైనల్గా సఫర్ అయ్యేది ఎవరంటే వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ కాంటెక్స్ట్లో పేరెంట్స్ రోల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ రియల్గా కపుల్కి ప్రాబ్లం వచ్చింది, సో ఫస్ట్ వాళ్ళు విత్ ఇన్ ద 4 walls ఆ ఇంటి లోపలనే ప్రాబ్లం సాల్వ్ చేసుకునేక ట్రై చేయాలి. అది కుదరలేదు, ఓకే, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి చెప్పి ఏదన్నా మంచి మీడియేటర్ అంటే పెద్దరికం మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి దెన్ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చాక తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అది ఒక అప్రోచ్. సపోజ్ ఇవన్నీ స్టేజెస్ దాటాయి, స్టిల్ వాళ్ళకి కుదరట్లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఉన్న ఆప్షన్స్ 2A. 1 ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం వైఫ్ అండ్ హస్బెండ్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి దెన్ ఎవరికి లైఫ్ వాళ్ళు సపరేట్ కావడము, ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ చేయడము అనేది ఆలోచించాలి. సో ఆప్షన్ 1 ఆ స్టెప్ కంప్లీట్ అయింది, అది కుదరలేదు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటి? సో దే వాంట్ టు సపరేట్ అండ్ దే వాంట్ టు లీడ్ దే లైఫ్ అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ అమ్మాయి మీకు ఎలా ఉండాలంటే మెచ్యూర్డ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనకు చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి కేసెస్లో. వ్రతం జడినా సుఖం దక్కాలి అనే కాంటెక్స్ట్లో సో నీకు డ్యామేజ్ జరిగింది, సో వాట్ యు వాంట్ నెక్స్ట్? నీకు బెటర్ లైఫ్ కావాలి. సో కుదరినప్పుడు నువ్వు ఇక్కడుండి సాధించి కేసులు పెట్టి డ్రాగన్ చేసి దానివల్ల సాధించేది ఏముండదు. సో కుదరినప్పుడు నువ్వు నీకు 100% రైట్స్ ఉన్నాయి. ఈ 498 MC కానీ ఇవన్నీ కంప్లీట్ మోస్ట్ ఆఫ్ ద లాస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ ఇండియాలో ఎస్పెషల్లీ. సో ఈ బేస్ నువ్వు వీటిని యూజ్ చేసుకొని నువ్వు యూ కెన్ ఆస్క్ ప్రాపర్టీ మెయింటెనెన్స్, సో అవన్నీ నీకు కావాల్సిన తీసుకొని యూ కెన్ స్టార్ట్ యువర్ ఫ్రెష్ లైఫ్. సో అది చేయాల్సిన మెచ్యూర్డ్ పర్సన్స్ చేయాల్సిన అప్రోచ్. అలా కాకుండా కంప్లీట్గా మెస్అప్ చేసి ఈ మీడియేటర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేసి ఆ పేరెంట్స్ వాళ్ళు డిస్టర్బ్ చేసి ఎవరి లైఫ్స్ వాళ్ళు కంప్లీట్గా స్పాయిల్ చేసుకోరు. అదొకటి. సో ఇవన్నీ ఇష్యూస్ ఇన్ 498A డొమెస్టిక్ వైలెన్స్ వీటిలో ఉన్న వాటిని సో జనరల్గా పేరెంట్స్ కూర్చొని మాట్లాడి సెటిల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఇష్యూసే, కంట్రీస్లో ఉన్న ఇష్యూసే సాల్వ్ చేస్తుంటారు.
అలాంటిది ఆల్రెడీ పెళ్లి చూపులు చూసుకొని అన్ని రకాలుగా మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ చేసి గ్రాండ్గా మ్యారేజ్ చేసి లక్షలు ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసి అందరికి ఇన్విటేషన్ కార్డులు పెట్టించి సో అంత జరిగిన తర్వాత ఈ డిస్ప్యూట్ని మనం సాల్వ్ చేసుకోలేమంటే ఇట్స్ కంప్లీట్లీ మ్యూచువల్ మిస్అండర్స్టాండింగ్. సో అవి థింక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కమింగ్ టు ఇష్యూస్ లైక్ 498 కేసు ఫైల్ చేశారు. సపోజ్ హస్బెండ్ పేరెంట్స్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ మీద కంప్లీట్గా ప్యాకేజ్ లాగా పెట్టేశారు అనుకోండి. సో ఆ సినారియోలో ఇమీడియట్గా హస్బెండ్ సైడ్ ఉన్న హస్బెండ్ వాళ్ళు ప్లస్ హస్బెండ్ కానీ వాళ్ళు అంటే A1, A2, A4, A5 వరకు అక్యూజ్డ్ ప్యానిక్ కావాల్సినా పర్లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే వెరీ బిగినింగ్లో ఈ 498 వచ్చిన ఆ టైంలో అప్పుడు యాక్షన్ అనేది వెరీ అగ్రెసివ్గా ఉండేది. లైక్ పోలీసు వాళ్ళకి ఎలా ఉండేది అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, దెన్ ఆ అరెస్ట్ చేసిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ చేసి దెన్ ఛార్జ్ షీటు, దెన్ కోర్టుకు అరెస్ట్ చేయడం, కోర్టు సబ్మిట్ చేయడం అలా ఉండేది. 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఎందుకంటే ఇవి చాలా మిస్యూజ్ అయిపోయి రాంగ్ వేలో వెళ్ళి కంప్లీట్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ జరగడం వల్ల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు లైక్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పాస్ చేసింది, ఆర్డర్ పాస్ చేసింది. సో దాంట్లో ఏంటంటే యాజ్ పర్ దట్ ఫస్ట్ ఇమీడియట్గా దెర్ ఈజ్ నో ఇమీడియట్ అరెస్ట్, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలి. సో దాని తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 2014 అరెస్ట్లు అనేది తగ్గాయి. సో నెక్స్ట్ యాక్చువల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా ఒక లేడీ వెళ్ళి ఇలా డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, ఈవెన్ పేరెంట్స్ అంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్, బ్రదర్ వాళ్ళంతా ఇలా అరెస్ట్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ కాకూడదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. బట్ ఏం చేస్తారంటే ఇక్కడ మన వాళ్ళు ఏదో ఒక రకంగా ఆ పోలీస్ వాళ్ళను మేనేజ్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వెంటనే యాక్చువల్గా యాజ్ పర్ ద ప్రాసెస్ పోలీస్ వాళ్ళు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అంటే హస్బెండ్, పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ వాళ్ళకు ఫోన్ చేసి లైక్ కాల్ చేసి ఇలా మీ మీద ఇలా కేసు ఫైల్ అయింది, 41A నోటీస్ లైక్ స్టేషన్ బెయిల్ 41A నోటీస్ ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఇవ్వకుండా కొన్ని కేసెస్లో వీళ్ళు అగైన్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడున్నారు, మీరు ఇమీడియట్గా వచ్చేయాలి పోలీస్ స్టేషన్కి, ఎక్కడున్నా మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, వేర్ ఎవర్ యు ఆర్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రిపోర్ట్ అన్నట్టు చెప్పి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళని హరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ సినారియోలో ఏం చేయొచ్చు అంటే మీరు దెన్ యూ కెన్ అప్రోచ్ హైకోర్టులో అప్రోచ్ అయ్యి అంటే టూ అప్రోచెస్ అక్కడ. ఒకటి లైక్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది కాబట్టి దాన్ని క్వాష్ ద ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి హైకోర్టు అప్రోచ్ కావచ్చు. అట్లీస్ట్ అక్కడ ఏమంటే 41A నోటీస్ ఇష్యూ చేయలేదు కాబట్టి దానికి అప్రోచ్ కావచ్చు. సో అప్పుడు ఎలా వస్తుందంటే హైకోర్టు నుంచి డైరెక్షన్ లైక్ ఇష్యూ ద 41A నోటీస్ ఇష్యూ చేసి నాట్ టు టేక్ కోవర్సివ్ స్టెప్స్ అంటే వాటి ఈ అక్యూజ్ల మీద ఎటువంటి అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోకూడదు. బట్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళను ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారో వెళ్ళి వీ హ్యావ్ టు వాళ్ళు కోఆపరేట్ చేయాలి. సో అలాంటి డైరెక్షన్స్ తీసుకోవచ్చు. సో వన్స్ ఛార్జ్ షీట్ ఇవన్నీ ఫైల్ అయ్యాక ఎఫ్ఐఆర్ క్వాష్ వాటికి ఫర్దర్ అగైన్ వెళ్ళవచ్చు. సో ఇది కంప్లీట్గా ఈ 41A నోటీస్ ప్లస్ 498A కేసెస్లో ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ అయినంత మాత్రాన హస్బెండ్ సైడ్ వాళ్ళు ఏమి సఫర్ అండ్ వరీ కావాల్సిన పని లేదు. రైట్ వేలో వెళ్తే దాన్ని వీ కెన్ ఈజీలీ ఎన్కౌంటర్, వీ కెన్ ఈజీలీ ఫేస్ దట్ కేస్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రాపర్టీస్ అటాచ్మెంట్ అనేది చాలా క్రూషియల్ రోల్. ఇట్స్ ఎ బిగ్ టాపిక్. సో అది మేబీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో నేను ఒక వీడియో దాని మీద ఒకటి చేస్తాను. ఎందుకంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది మేజర్ హ్యూజ్ టాపిక్ దెన్ ఆఫ్టర్ దట్. బట్ అప్ టు లైక్ 498 ఫాల్స్ కేసెస్ అండ్ ఫాల్స్ ఎఫ్ఐఆర్స్, సో ఎలా ప్రొసీడ్ కావాలి ఏంటి అనేది ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో వెరీ క్లియర్లీ. బట్ బాటమ్ లైన్ ఈజ్ అన్నెసెసరీగా ప్యానిక్ అయ్యి ఏదో అవుతుందని ఎవరెవరో చెప్పిన మాటలు విని భయభ్రాంతులై ఏది కావాల్సిన పని లేదు.
థ్యాంక్ యూ అండి.